హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అషు బ్లాగ్స్. నేను అవ్యన్తో కలిసి స్కూల్ ట్రిప్కి అయితే వచ్చాను. గ్రీన్విచ్ ఏరియాకి తీసుకొచ్చారు కట్టిసార్కు చూపించడానికి. గ్రీన్విచ్లో మారిటైమ్ మ్యూజియం పక్కన ద కోవ్ అని చెప్పేసి ప్లే ఏరియా ఉంది. అక్కడ పిల్లలకి స్నాక్ తినిపించుకొని చాలా బాగుంది ద కోవ్ అయితే. ఇంకా గ్రీన్విచ్ ఇక్కడ పార్క్ దగ్గరే ఉంటుంది, మారిటైమ్ మ్యూజియం ఉంటుంది. సరౌండింగ్ లో విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో పిల్లలతో వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఈ ప్లే ఏరియాలో కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఈ ప్లే ఏరియాలో 0 to 10 years పిల్లలకి కూడా ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. విజిటర్ ప్లేస్ కాబట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ కట్టిసార్క్ లొకేషన్ వచ్చేసి విలియం వాక్ గ్రీన్విచ్. ఇక్కడ నియర్ గా మారిటైమ్ మ్యూజియం ఉంటుంది. అండ్ ఇక్కడ డిఎల్ఆర్ మనకు గ్రీన్విచ్ లో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్ లో ఈ కట్టిసార్క్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ లో అయితే కట్టిసార్క్ చూడడానికి ఇలా ఉంటుంది. కట్టిసార్క్ అంటే క్లిప్పర్ షిప్ బోట్ అనమాట. ఇక్కడ మనకు లోపల అంటే కంప్లీట్ కట్టిసార్క్ మనకు లోపల డెప్త్ నుంచి పైన 2 floors వరకు ఉంటుంది క్లిప్పర్ షిప్ చూడడానికి. కట్టిసార్ విజిటింగ్ కోసం అయితే అడల్ట్స్ కి టికెట్స్ £20 అలా ఉంటుంది. కిడ్స్ కి అయితేనేమో £11 ఉంటుంది. అండర్ 4 years వాళ్ళకైతే ఫ్రీ అనమాట. ఈ ఫేమస్ బ్రిటన్ క్లిప్పర్ షిప్ బుల్ చేసింది 1869లో. క్లిప్పర్ షిప్ లెంత్ వచ్చేసి 280.5 feet ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి 21 feet ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది పైన 2 floors కి వెళ్తున్నాం అనమాట. సో కింద మీరు చూస్తున్నది అది డెప్త్. ఈ పైన మీకు వైట్ గా కనిపించేది మొత్తం గ్లాస్ ఫ్లోర్ అండ్ కింద ఈ కట్టిసార్క్ డిజైనింగ్. తర్వాత అటు లాస్ట్ లో వెళ్తే మనకు గ్యాలరీ అనేది ఉంటుంది. నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, దీనికి రిలేటెడ్ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడ నుండి వచ్చేసి మనకు ఒకటి లోపల కేఫ్ ఉంది. తర్వాత పైన ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత ఈ కట్టిసార్క్ డిజైనింగ్, యూజ్ చేసిన మెటీరియల్, ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసింది, ఏ కంట్రీ నుండి ఏ కంట్రీకి అనేవి అయితే కంప్లీట్ డిజిటల్ ప్లేస్ అయితే పెట్టారు అక్కడక్కడ. అండ్ ఇంకోటి మనకి కట్టిసార్క్ మొత్తం 19th century నుండి అది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు ఈ షిప్ హిస్టారికల్ గా ఉంది అనేది అయితే మనకు వీడియో క్లిప్ చూపిస్తారు. ఇది పైనకు వచ్చిన తర్వాత దానికి ఓవరాల్ గా ఎలా ఉంది దాని డిజైన్ అనేది అయితే మనకు పిక్చర్స్, నోట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఈ క్లిప్పర్ షిప్ లో వూల్ అండ్ టిప్పర్స్ కోసం అయితే ఎక్కువగా ఈ క్లిప్పర్ షిప్ ని యూజ్ చేశారు. ఇది క్లిప్పర్ షిప్ రేస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది ఈ కట్టిసార్క్ అనేది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే స్టార్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, ఈ స్టార్ అనేది మనకు కట్టిసార్క్ ఫ్రంట్ సైడ్, క్లిప్పర్ షిప్ కి ఫ్రంట్ సైడ్ ఉంటుందన్నమాట. అప్పుడున్న క్లిప్పర్ షిప్ లో ఈ సర్క్ అనేది మనకు ఇండియా కూడా ట్రావెల్ చేసింది. సో అప్పుడు అప్రిషియేషన్ గా ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు. సర్క్ లో యూజ్ చేసిన బెల్ అనమాట. అండ్ కొన్ని అక్కడ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్, డిస్ప్లేస్, యూజ్ చేసిన స్విమ్మింగ్ ట్యూబ్స్, యూజ్ చేసిన వాచ్ థింగ్స్ అన్ని కూడా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చిన తర్వాత అనమాట. కింద ఒకటి దీనికి యూజ్ చేసిన మెటీరియల్ అంటే ఇంజనీరింగ్ పర్పస్ లో డిజైన్, క్లిప్పర్ షిప్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు యూజ్ చేసిన మెటీరియల్. ఈ ఇంజనీరింగ్ పర్పస్ లో వాళ్ళు ట్రైనింగ్ కి కూడా ఈ క్లిప్పర్ షిప్ ని యూజ్ చేశారనమాట. చైనా నుండి బ్రిటన్ కి టీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ క్లిప్పర్ షిప్ ని యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో కొన్ని క్లిప్పర్ షిప్స్ తో పాటు టీ రేస్ లో ఈ కట్టిసార్క్ కూడా పార్టిసిపేట్ చేసి కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. 1883లో ఆస్ట్రేలియా నుండి వూల్ లోడ్ చేసి ఈ క్లిప్పర్ షిప్ కొన్ని వేల మైళ్ళ స్పీడ్ తో అయితే ఈ క్లిప్పర్ షిప్ అనేది ట్రావెల్ చేసేది. 1954లో గ్రీన్విచ్ లో డిజిటల్ డాకా మోటివ్గా చేంజ్ చేశారు. తర్వాత 1957లో మ్యూజియం గా మార్చారు. ఇక్కడ ఈ గ్రీన్విచ్ లో గ్రీన్విచ్ పార్క్, మారిటైమ్ మ్యూజియం, రాయల్ అబ్జర్వేటరీ, నియర్ గానే క్వీన్ హౌస్ కూడా ఉంటుంది. గ్రీన్విచ్ యూనివర్సిటీ ఉంటుంది. 2007-2014లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇది మొత్తం క్లోజ్ చేశారు. మళ్ళీ మ్యూజియం గా 2012లో ఓపెన్ చేశారనమాట విజిటర్స్ కి చూడడానికి. 19th centuryలో వాళ్ళు యూజ్ చేసిన వాచెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. స్విమ్మింగ్ ట్యూబ్స్ ఉన్నాయి. ప్లేస్ లో కూడా కట్టిసార్క్ ఎలా జర్నీ చేసింది, ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఫ్లోర్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కట్టిసార్క్ నేషనల్ హిస్టారిక్ ఫ్లీట్ లో పార్ట్ గా ఉంది. వరల్డ్ లో కాంపోజిట్ షిప్స్ లో ఈ కట్టిసార్క్ గ్రేడ్ 1 పొజిషన్ లో ఉంది. వచ్చే విజిటర్స్ గ్రీన్విచ్ పార్క్ అయితే కంప్లీట్ గా చూస్తారు. కానీ ఈ కట్టిసార్క్ కింగ్ విలియమ్స్ వాక్ దగ్గర ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు విజిట్ ప్లేసెస్ లిస్ట్ లో ఈ కట్టిసార్క్ కూడా యాడ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ కిడ్స్ కి అయితే కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా షిప్ వెయిట్ కరెక్ట్ గా పెట్టడానికి అలా బ్లాక్స్ తోటి గేమ్ ఉందన్నమాట. ఈజీగా అర్థమవుతుంది. ఇమోజీస్ తో ఉందన్నమాట.
పైనకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ రిగ్గింగ్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ సైడ్కి కనిపించేదంతా కార్పెంటరీ వర్క్, క్రూ క్వార్టర్స్, గ్యాలరీ. అక్కడ మీరు చూస్తున్నారు కదా కార్పెంటర్స్ వర్క్ షాప్ అని. 19th సెంచరీలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనకు లోపలికి రాగా కనిపిస్తుంది. ఇక్కడ డెక్ పైన వాడే కార్గో విన్స్లు, పంపులు, ఇక్కడ టేక్తో చేసినవి స్లేట్స్ కూడా కనిపిస్తాయి. ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ స్పేర్ క్లోత్స్ కానీ, ఫ్రీ టైంలో ఆడుకోవడానికి గేమ్స్, ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు కదా మెమెంటోస్. లాంగ్ ట్రావెల్ కాబట్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవాలనుకున్నా, స్లీపీగా ఉన్నా కూడా ఈ లోపల డెక్ హౌసెస్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు ఇన్సైడే ఎక్కువగా స్టే చేస్తారు. ఇక్కడ బయటికి చూస్తే ఇలా కనిపిస్తుంది. డెక్ హౌసెస్లో కార్పెంటరీ వర్క్ షాప్ అండ్ గ్యాలరీ అయితే క్లోజ్ చేసి ఉంటాయి, కానీ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అయితే మనకు గ్లాస్ నుండి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా లాంగ్, ఇక్కడ రిగ్గింగ్ క్లైమ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అయితే మనకు కంప్లీట్గా సేమ్ 19th సెంచరీలో ఎలా ఉంది అనేది అయితే మనకు కంప్లీట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ కట్టిసార్కులో. ఇక్కడ ముందుకు వెళ్తే మెయిన్ క్యాప్టెన్ ఛాంబర్ ఉంటుంది. అందులోనే మాస్టర్స్ రూమ్ ఉంటుంది. నావిగేషన్, మ్యాప్స్, డిజైన్స్ కోసం అయితే రూమ్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు. స్టెప్స్ ఎక్కి ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎగ్జిట్, అంటే 10 ఛాంబర్స్కి రూమ్కి ఎగ్జిట్ ఇది. ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చెప్పాను కదా ఇవే పైనకి మనకు రిగ్గింగ్ క్లైమ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ తను క్లీన్ చేస్తుంది చూడండి విండో. ఇక్కడ ఈ క్లీనింగ్ పర్పస్లో వానిష్ కోసం యూజ్ చేసే పెయింట్స్, మెటీరియల్స్, క్లీనింగ్కి యూజ్ చేసే థింగ్స్ అన్నీ కూడా క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుందని తను చెప్తుంది. అండ్ మెయింటెనెన్స్ కోసం స్పెసిఫిక్గా టీమ్ ఉంటుందంట. విజిట్ ప్లేస్ కాబట్టి ఇంకా ఇక్కడ హై మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా కూడా విజిట్ ప్లేసెస్లో. ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ వీల్ ఉంది చూసారా, ఇది ఒరిజినల్గా షిప్ ఉండేదో అలానే ఇన్స్టాల్ చేసి పెట్టారు. ఇది మనకి తిప్పి చూడొచ్చు వీల్ని కూడా. అప్పుడు ఇంజనీరింగ్ వర్క్స్ ఎంత బాగుండేదో వాళ్ళ వర్క్ అనేది. ఇక్కడ ఈ వీలు ఒక ఇంజనీరింగ్ వర్క్కి హైలైట్గా ఉంటుందన్నమాట ఈ కట్టిసార్క్లో. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు యూజ్ చేసిన ట్యూబ్స్. ఇక్కడ ఫస్ట్ మాస్టర్స్ రూమ్ ఉంటుంది. మాస్టర్స్ రూమ్స్లో వాళ్ళు మ్యాప్స్, డిజైనింగ్, పేపర్స్, ఇంకా వాళ్ళ ఓన్ థింగ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్, అల్మరాలు ఉన్నాయి చూడండి. అండ్ లోపలికి వెళ్తే మెయిన్ ఛాంబర్లో వాళ్ళు లివింగ్ స్పేస్గానే కాకుండా క్యాప్టెన్స్ ఆఫీస్గా కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేయడానికి ఈ స్పేస్ అనేది వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. రిమైనింగ్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ చాలా కంఫర్టబుల్, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇందులో విండోస్, పార్ట్ హోల్స్ అన్నీ కూడా మనకి బయట సీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన పైన రూఫ్, ఆ డిజైనింగ్ కూడా వెంటిలేషన్కి. అండ్ ఇక్కడ చూసారు కదా సముద్రం చూడడానికి కూడా. అప్పట్లో ఈ షిప్ లగ్జరీ షిప్ కాబట్టి అప్పుడు ఈ హై మెయింటెనెన్స్తో ఈ షిప్ డిజైనింగ్ అయితే ఉంది. అప్పుడు 19th సెంచరీలో ఉన్న ల్యాంప్స్, ఇంకా హ్యాండ్ వాష్కి యూజ్ చేసిన సింక్, వాళ్ళ బెడ్, ఇంకా అక్కడ పక్కన చూస్తే మీకు ల్యాంప్ కనిపిస్తుంది చూసారు కదా, వాళ్ళు యూజ్ చేసిన నోట్స్. రూమ్ 2, రూమ్ 3 కూడా స్మాల్వి ఉన్నాయి చూడండి. ఒకటేమో కిచెన్ వాళ్ళు యూజ్ చేసిన కబోర్డ్స్, ల్యాంప్స్, ఇంకా పార్ట్ హోల్ అయితే సీ చూడడానికి అండ్ వెంటిలేషన్కి. కింద చూస్తున్నారు కదా కబోర్డ్స్ అన్నీ కూడా డిజైనింగ్ ఎలా ఉందో. ఇక్కడ పక్కనే ఇంకొక రూమ్ ఉంది చూసారు కదా, అది సిట్టింగ్ ఏరియా ఉంది అందులో. అండ్ పర్సనల్ థింగ్స్, స్టోరేజ్ బాక్సెస్, కబోర్డ్స్ అయితే ఉన్నాయి. 2 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అందులో అయితే బెడ్, టేబుల్, రైటింగ్ టేబుల్ అయితే ఉన్నాయి. ఇక ఈ రూమ్స్ చూసి కొంచెం బయటికి రాగానే పైన వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకు కట్టేసార్ నుండి వ్యూ చూస్తుంటే అక్కడ నుండి థెమ్స్ రివర్, సైడ్ నుండి గ్రీన్విచ్, పక్కనే గ్రౌండ్ కూడా ఉంటుంది గ్రీన్విచ్ది. మారిటైమ్ మ్యూజియం కూడా కనిపిస్తుంది మనకు ఈ కట్టేసార్ నుండి చూస్తుంటే. లండన్లో వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్కై అయితే డిఫరెంట్ కలర్స్ తోని ఇక్కడ నుండి వ్యూ చూస్తేనైతే చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది. పిల్లలకైతే ఇక్కడ నుండి వ్యూస్, ఇక్కడ బయట అవుట్ సైడ్ బిల్డింగ్స్, ఇంకా బోటింగ్ కూడా కనిపిస్తుంది కదా, చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవ్యన్ అదే చూస్తున్నాడు. స్కూల్ ట్రిప్ కదా, ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు స్కూల్ వాళ్ళు. అండ్ నేను కూడా ఇక్కడ అవ్యన్వి కొన్ని పిక్చర్స్ తీసుకొని వ్యూస్ అయితే ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళాము.
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టేయండి. అప్పుడు మన ఛానల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.